ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరి ఒకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి యొక్క 4వ మాసంలో మీ మధ్యకి రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. షారోను పవర్ స్వరము అనే యొక్క ప్రోగ్రాం ద్వారా మరి ఈ పరిచర్య ముందుకు కొనసాగిస్తున్నాం. మరి సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు అన్నదమ్ములు ఇద్దరు వారు మరి వెనక ఉండి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారిని వారి కుటుంబాలు దేవుడు దీవించునుగాక. దేవుని పని మనం చేయాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే రోజుల్లో ఉన్నాం. ప్రపంచమంతా గందరగోళ పరిస్థితులలో ఉంది. ప్రభు చెప్పాడు, నేను వచ్చే సమయం ఇట్లానే ఉంటుందని. కనుక మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని ప్రభు చెప్పాడు. నేను మీ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని నా ప్రజలకు తెలియపరచండి అని దేవుని యొక్క ఆశ, అభిలాష. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ఆయన ఆలస్యం చేయవాడు కాదు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, తన పాపాలకు పశ్చాత్తాపపడాలి, ప్రాధేయపడాలి. మనస్సు మార్చుకొని ప్రభు బిడ్డగా మారినట్లయితే ఏ రాజ్యం, ఏ లోకం మన కోసం ఏర్పాటు చేశాడో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ లోకానికి వెళ్ళడానికి అవకాశం అనుకుంటుంది అని మరి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. మరి ఎవని వలననో కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషులు ఈబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. యేసంటే రక్షకుడు. మరి గత మాసమంతా యేసయ్య సిలువలో శ్రమపడిన ఆ సిలువ చరిత్ర, గుడ్ ఫ్రైడే తర్వాత ఆయన మరణమును జయించిన ఆ పండుగ, ఈస్టర్ పండుగలు జరుపుకున్నాం. మరి మన ఈ పరిచర్యలో ఈ షారోను పవర్ స్వరములో ఇంతవరకు 4 మాటలు సిలువ మీద మాట్లాడిన 4 మాటలు చెప్పుకున్నాం. ఇక 5, 6, 7 మాటలు ఉన్నాయి. వాటిని కూడా మనం చెప్పుకొని ముందుకు సాగాలి. కనుక దేవుని మన గ్రంథం మనకిచ్చే దాన్ని చదవాలి, దివారాత్రులు ధ్యానించాలి. ఏ ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టి, ఏ ప్రభువు నీకు సిలువలో శ్రమపడి నీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా రక్తం కార్చి ఆ వేదనలు పొందాడో దాన్ని మనం సార్థకం చేసుకోవాలని ప్రభు ఆశ, అభిలాష. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు పలికిన మాటలు బహుశ్రేష్టమైనవి. కొరడాలతో కొట్టి కల్వరి కొండపై సిలువ మ్రానును ఆయన కాళ్ళు చేతులతో చీరలు కొట్టి ఆ ఎర్రటి ఎండలో సిలువలో వేలాడదీశారు. తన చుట్టూ అపహాస్యము చేయొచ్చు, ఇంకో హింసించుతో వారి మధ్య యేసు పలికిన 7 మాటలు. అవి మాటలు కాదు, జీవపు ఊటలు. మనందరికీ అవే బాటలు, మన చుట్టూ బలమైన కోటలు. కనుక మరి మాటలు మనం ముందుకు ధ్యానించడానికి ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో 5వ మాట, సిలువలో ప్రభు పలికిన 5వ మాటని జ్ఞాపకం చేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనంలో యేసయ్య సిలువలో పలికిన 5వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నాను అని ప్రభు జ్ఞాపకం చేశాడు మాట. దప్పిక కొని దాహం దాహం దాహం. ఇప్పుడు మరి వేసవకాలానికి వచ్చేసాం. మరి ఏప్రిల్ నుంచి ఎండలు మొదలయ్యాయి. ఈ విజయవాడ ప్రాంతం, గుంటూరు ప్రాంతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరి ఎక్కువ ఎండలు. మరి ఎండలకు ముసలోళ్ళు, వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళు చనిపోతున్నారు చాలామంది. ఇంకా మరి హీట్ వేవ్స్ వస్తాయి అంటున్నారు. కనుక ఆ ఎండ దాహం మనిషికి. యేసు ప్రభు సిలువలో శ్రమపడ్డాడు, కొరడాలతో కొట్టారు, ముఖం మీద గుంజారు, ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు, వెంట్రుకలు పెరికారు, వాళ్ళ కిరీటం పెట్టారు. ఆయన దున్నుకుంటా పోయినట్లుగా ఇంత వేదన అనుభవిస్తూ ఆ 4వ మాటలో నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అన్న పరిస్థితుల్లో దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు.
ఆయన పాతాళానికి వెళ్ళి ఆ సాతాను యొక్క తల చితకగొట్టి ఆ తాళపు చెవులు స్వాధీనం చేసుకొని ఆయన్ని మా యొక్క నరకము నుంచి బయటకు వస్తుండగా ఆ యొక్క నరక బాధ, ఆ వేడి, మరి ఆయన దాన్ని తట్టుకోలేక ఆయన బాధాధ్వని వార్తగా దాహము దాహము అన్నాడని మనం గత చరిత్రలో జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దాహం ప్రవచనం నెరవేరాలి. 69వ కీర్తనలో 20-21 వచనాల్లో ప్రవచనం ఏం చెప్పిందో, కీర్తన 69లో సమయంలో దేవుడు ఆ ప్రభువు మన కోసం లోకానికి వచ్చి ఆయన సిలువలో దాహం అంటున్నాడు. ఆ బాధకు తాళలేక అసలు ఆయన దాహం ఏమిటి? నిందకు నా హృదయం బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుని ఉండును గాని ఎవరు కానరారు. ఇది వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకుడు త్రాగనిచ్చునని ఈ దావీదు జ్ఞాపకం చేశాడు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చరి అని దావీదు ద్వారా ప్రవచించబడిన ప్రవచనం నెరవేరడానికే, ప్రవచనాలు నెరవేర్చడానికే దేవుడు మానవుడిగా యేసుని రూపంతో లోపలికి వచ్చి ఈ లోకానికి వచ్చి ఆ శిలువ మీద మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తుండగా ఈ యొక్క ప్రవచనం నెరవేర్చాలని, నేను ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చి కొట్టివేయడానికి రాలేదన్నాడు యేసయ్య. ఆయన దప్పిక అన్నాడు. ఉదయకాలం 9 గంటలకు సిలువేశారు, 3 గంటలు 12 గంటలు అయిపోయింది, దేశమంతా చీకటైపోయింది. ఆ చీకటిలో కార్యాన్ని చేసి సాతాను తల చిరగగొట్టి తాళం స్వాధీనం చేసుకొని బయటకు వచ్చి దాహము అని అంటున్నాడు. ఈ యోహాను గారు ప్రభు దగ్గర ఉన్నాడు, సిలువ దగ్గర. మిగతా సువార్తలు ఈ మాట రాయలా, దాహం అనే మాట రాయలా, ఏదో చెరకిచ్చారని చెప్పాడు. ఆ సిలువలో ఉన్నాడు కనుక, ఆ సిలువ దగ్గర ఉన్నాడు కనుక ఆయన చెప్పిన ఆ మాట ఆయనకి వినిపించగా వ్రాశాడు. దాహము కనుక నదులు సాగరాలు సృష్టించి వాటికి సరిహద్దులు ఏర్పరిచి అగాధ లోయలను జలములతో నింపి కొండలలో జలపాతములు రప్పించిన ఆయన దాహం తీర్చలేకపోయింది ఈ లోకం. ఈ అడ్డపడిన బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవుడు, జలరాశులు, ఆకాశంలో జలరాశులు, భూలోకంలో 75% జలరాశులు మానవ దప్పిక తీర్చడానికి, మానవుని ఆహారం తీర్చడానికి ఆయన జలధారలు పుట్టించిన దేవునికి ఆయన దాహం అడిగితే ఈ లోకం ఆయన దాహం తీర్చలేకపోయింది. ఎంత విచారం. కీర్తన 78వ కీర్తనలో 15-16 చదవండి. 78వ కీర్తనలో అక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజలకి తన దాహాన్ని తీర్చాడు. వారి దాహం 40 లక్షల మంది ప్రజల దాహాన్ని తీర్చిన వాడు. 1000 కోట్ల మానవాళి దాహం తీరుస్తున్నాడు. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. బండలో నుంచి ఆయన నీటి కాలువలు రప్పించాను, నదుల వలె ప్రవహింపజేశాను. తర్వాత 20 వచనం చదవండి. ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను అని. ఇక్కడ నీళ్లు కాలువలుగా, నీటి కాలువలుగా, నదులుగా, సముద్రాలుగా ఆయన ప్రజల దాహం తీర్చడానికి ఆయన ఇస్తే, ఆయన ఈ లోకానికి వచ్చిన సృష్టికర్తకి దాహం తీర్చలేకపోయింది మానవ జాతి. ఆయన దాహం అనగానే అప్పుడు ఎవడో వచ్చి ఆ స్పాంజులో చిరకొచ్చి ఆ ద్రవాన్ని ఆ నోటికి తగిలించినట్లుగా మనం చూస్తున్నాం. అది సాధారణంగా దెబ్బలు తిన్న తర్వాత ఆ మత్తు వాడికి దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోతాడేమోనని ఆ మత్తు పదార్థం వాడికి ఇస్తారు. అయితే ప్రభు ఇస్తే ఆయన అక్కడ త్రాగినట్లుగా లేదు. కనుక అసలు ఆయన దాహం ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కొరకు, నా కొరకు, నీ పాపాలు, నా పాలు, సర్వలోక పాపం కొరకు ఆయన సిలువలో మింటికి మంటికి మధ్యలో వేలాడుతూ నాకు దాహము దాహం అని మరడది ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ప్రవక్తల ద్వారా చెప్పాడు. ఆ యెషయా గ్రంథములో 55:1 చదవండి. దప్పిక కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, దప్పిక కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి. ప్రకటన 22లో 17 చదవండి. దప్పిక కొనిన వారిని రానిమ్ము, జీవజలములు త్రాగనిమ్ము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి ఆయన దాహము, ఈ లోకంలో రకరకాల దాహాలు. ఒకటికి ధనదాహం, ఒకటికి అధికార దాహం,
ఒకటిగా పాపదాహము. ఈ దాహంలో మునిగిపోయారు ప్రజలు. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మ, దాహం, దుర్దాహం. దాహం ఉండాలి కానీ దుర్దాహం ఉండకూడదు. పాపదాహం. ఇంకెంత చేసిన అన్యాయము, క్రూరము, చిత్రహింసలు, అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష, ఈ లోక దాహాలతో మానవుడు సతమతమైపోయి మరణమైపోయి నరకానికి పోతున్నాడు దాహం తీరక. అక్కడ ధనవంతుడు లాజరు కథలో వాడు దాహం అంటున్నాడు. దాహం అయ్యా. పైన లాజరు ఉన్నాడు, దేవుని పరదేశంలో ఉన్నాడు, అబ్రహాం రూములో ఉన్నాడు లాజరు, చనిపోయిన లాజరు. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, అక్కడ బాధపడుతున్నాడు. ఈ నరక గుండంలో మీద పాతలు పడిపోతున్నాను కనుక ఆయన చిటికని వేలు పెట్టి నా చొక్క చేతి నా దాహం తీర్చమంటున్నాడు. కనుక దాహం నా ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు ఏ దాహం కలిగి అలా ప్రభు దాహం అంటే ఏమిటి, ఆయన ఆకలి అంటే ఏమిటి, ఆయన దాహం అంటే ఏంటి? సమరయ స్త్రీని కూడా అడిగాడు. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 4వ అధ్యాయం 7 చదవండి. సమరయ స్త్రీ గురించి చెప్తున్నాడు అక్కడ. ఒకరోజు యేసయ్య మధ్యాహ్నం 12 గంటలు అయిపోయింది. శిష్యులంతా భోజనానికి వెళ్ళిపోయారు. ఆయన చూస్తున్నాడు. ఆయన ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనకు ఆకలి లేదా, దాహం లేదా? ఈయన పిలిచి ఆయన తినడం మనం తిన్నవడం నీళ్ళు వెళ్ళిపోయారు శిష్యులంతా. గురువును వెళ్ళిపోతారటండి. ఆయన దాహం వేరే. ఏదైతే లోక దాహం, తిండి దాహం. ఆయన దాహం ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఆవిడ వచ్చిన సమరయ స్త్రీ 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాగా యేసు నాకు దాహమునకిమ్మని అడిగాను. వాళ్ళ ఆహారం కోసం, దాహం కోసం ఈ ఊర్లోకి వెళ్ళిపోయారట. ఈయన పిలవద్దటండి, వదిలేసిపోయారంతే. అరే ఆయన తిన్నవాడు మనకు తిన్నవాడరా, ఆయనకి ఆత్మల దాహం రాయింది. ఏదో దుర్దాహం వెళ్ళదు. ఎక్కడ దొరికితే కమిషన్లు కొట్టడం అంతా. సమరయ స్త్రీనైనా నన్ను దాహముకిమ్మని ఎలాగో అడుగుచున్నావని చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేసి అప్పుడే కులపిచ్చి కుల వ్యవహారాలు అప్పటి నుంచి ఉన్నాయండి. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయననే అడుగుతావమ్మా. ఆయన నీకు జీవజలం ఇచ్చునని, జీవజలము ఇస్తాడు ఆయన. ఏ జలం అది? జీవజలము. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాశాడు. ఇర్మియా గ్రంథంలో జీవజలము ఇస్తాడట ఆయన. ఈ జలం కాదు. ఈ జలం తాగితే, ఈ నీరు తాగితే మరలా దాహం అయిపోతుంది. ఈ దాహం తీరదు. ఈ తీరని దాహం ఇది. ఈ లోక దాహము, పాప దాహము, ధన దాహము. ఆయనిచ్చే దాహము అది ఇప్పుడు రాజు నీకు చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో 13 చదవండి. నా జనుడు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్టలను తొలిపించుకున్నారు. 2 నేరాలు. ఒకటి, నేను జీవజలముల ఊటని, నేనిచ్చే నీరు తాగితే నీకు దాహం కాదమ్మా. నీ హృదయంలో నుంచి జీవజలాలు పారుతాయి. నీ హృదయాన్ని కాపాడుకుంటాడు సొలొమోను. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. జీవజలముల ఊటగా అందులో వస్తాయి మాటలు, దేవుని మాటలు. దేవుని మాటలు అవి జీవజల ఊటలు. నీకవే బాటలు, అవే స్తుతుల కోటలు. పాట అంటే 2 అక్షరాల మాట. అలా పాడుతూ పెద్ద బాట, అదే పెద్ద కోట, స్తుతుల కోట. ఆ మాట, ఆ ఊట యేసు. నేనే జీవజలముల ఊటను నన్ను విడిచిపెట్టారు. బ్రద్దలైపోయిన, అనగా నీళ్లు నేమని తొట్టలు తొలిపించుకున్నారు. అన్ని దేవతలు, విగ్రహాలు, సృష్టి, రాళ్ళు, రప్పలు. జాగ్రత్త, పాడైపోతారు, శిక్షకు లోనైపోతారు, నరకానికి పోతారని ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నేనిచ్చే నీళ్లు ఈ జీవజలం ఇచ్చాడు ఆమెతో చెప్పాను కనుక. అందులో 14 చదవండి. 13 అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు తాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగగా ఉండును అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఇదే గ్రంథంలో 7వ అధ్యాయంలో
అసలు ఏంటో ఆయన దాహం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37-38 చదవండి. 37-38. ఆ పండగలో మహాదినమైన అంచెదినమని యేసు నిలిచి, ఎవడైనా దప్పిక గుని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వెళ్ళడం. తర్వాత లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తర్వాత ఇది కదా పొందబోవు ఆత్మ, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. అప్పుడు మీరు శక్తిని అందరూ ప్రపంచమంతా మీరు వ్యాప్తి చెంది సువార్త ప్రకటిస్తారన్నాడు. ఆ జీవజలం అంటే ఆయన పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ జీవితం మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ మాట మారిపోతుంది. అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దాహం తీర్చేవాడుగా నిన్ను నీవే మార్చి పారిపోతావని కనుక ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడని ఇక్కడ మనకి అర్థమవుతుంది. కనుక వాక్య దాహం కావాలి, ఆత్మల దాహం కావాలి, ఆయన పరిదాహం కావాలి. అందులో యోహాను సువార్తలో ఆయన మాట చెప్పాడు. యోహాను సువార్తలోనే ఆయన దాహం ఏంటో చెప్తాడు ఇక్కడ. కనుక నా యందు విశ్వాసం ఉంచేవాడు దప్పిక కొనడు అన్నాడు. ఏమండి యోహాను సువార్తలోనే ఇక్కడే చెబుతున్నాడు. 4వ అధ్యాయంలో చూడండి, ఈ 31 చదవండి. ఆలోగా శిష్యు సమరస్త్రీతో మాట్లాడాడు. సమరస్త్రీ ప్రభువుని కలుసుకుంది, విడిచిపెట్టేసింది. అమ్మ నీకు 5 భర్తలు ఉన్నాడు, ఇప్పుడున్నాడు నేను కాదు అని చెబుతూ చివరికి ఆవిడ మార్చేశాడు. ఆవిడ గ్రామంలో ఆ నీళ్లు కొన్ని అక్కడే వదిలిపెట్టేసింది. ఆవిడ హృదయం మారిపోయింది, జీవజలాల ఓటతో నింపబడింది. ఆ గ్రామానికి వెళ్ళింది. అబ్బాయి, ఓ గ్రామస్తులారా, నేనేం చేశాడు నాకంతా చెప్పాడు. మెస్సయ్య వచ్చాడు, నేను కనుగొని ఆయనే లోక రక్షకుడు రండి అంది. ఆ గ్రామం అంతటిని ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆత్మల దాహాన్ని తీర్చినట్లుగా ఒక సమరయ స్త్రీ వల్ల ఒక గ్రామాన్ని ప్రభు అక్కడ లాక్కొచ్చినట్లుగా అది ఆయన దాహం. ఆత్మలను సంరక్షించాల, నశించి పాపము చేసి జీతం మరణము ద్వారా నరకానికి పోతున్న మానవుల్ని ఆపి స్వర్గానికి తీసుకుపోవాలని ఆయన ఆశ, ఆయన దాహం అని ఇక్కడ చెబుతున్నాడు. చూడండి ఇక్కడ 31 నుంచి. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనిది. అందుకైన భుజించుటకు మీకు తినని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చిదేమో అని ఒకరితో ఒకరు ఆయనకి ఎవరు తెచ్చుంటారా? ఇప్పుడు ఈ కడుపాసే సంవత్సరాలుగా తిన్న చికెన్లు, మటన్లు, అది ఇది, కోళ్ళు, గొర్రెలు, మేకలు ఎన్నెన్నో తింటాను. నా దాహం తీరదు, ఆకలి తీరదు. సాతాను తన సామ్రాజ్యాన్ని మానవుల పొట్ట మీద స్థాపించాడట. పండు కోసం, తిండి కోసము, వెండి కోసం. ఇవి 3 మాటలు పెద్దగా చెప్పేవాడు మా నాన్నగారు. పండు కోసము, తిండి కోసము, వెండి కోసం పాడైపోయారు మానవ జాతి. ఆదామవుల పండు కోసం పాడైపోయారట. యేసు అనేవాడు తిండి కోసం చేస్తాను అమ్ముకున్నాడట. ఆకారం అనేవాడు వెండి కోసం జీవితాన్ని పాడు చేసుకున్నాడు. జాగ్రత్త. ఇక సాతాను విసిరే వలలు, ఆ వలలో పడ్డావా, ఆ తిండి వలలో, ఆ వెండి వలలో పడ్డామంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుందంటే జాగ్రత్త. నీకు వాక్య దాహం కావాలి. 30 ఏళ్ళగా 40 ఏళ్ళగా క్రైస్తవ సంఘానికి వెళుతూ ఒక వాక్యం ఒక ముక్క రాలేదంటే ఎవరు నిన్ను అడగాలి? 66 పుస్తకాలు రావు, 10 కీర్తనలు రావు, బైబిల్ అంటే తెలియదు అసలుకి. ఆ సంగతినే నీకు తెలియవు. నిన్న మా స్నేహితుడు యొక్క కొడుకు అంటున్నాడు, ఆ అమ్మాయి మాట మనం ఇప్పుడు వినలేదమ్మా అంటాడు. యేసయ్య సెలవులో 9 గంటలకు ఎక్కాడని, 12 గంటలకు చీకటి అయిపోయిందని, 3 గంటలకు సెలవులో ఉన్నాడని, 3 గంటల సెలవును దించారని, సమాధిలో పెట్టారని, మరణాన్ని జయించాడని, సమాధిని జయించాడని, పరలోకం వెళ్ళిపోయాడని ఎవరు చెప్పారు? ఎవరు చెబుతున్నారు? గుడికి వెళ్ళామా, 2 మాటలు చెప్పామా, 2 పాటలు, 2 మాటలు, ఆమేన్. ఎక్కడేసో గొంగళి అంటే అక్కడే. అప్పుడు ప్రభు చెబుతున్నాడు, ఆయన కొరకు ఎవరైనా ఆహారం తెచ్చి తినేసాడైనా అనుకున్నారా? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది. ఆహారం పక్కన దాహం. నా తండ్రి పంపించాడు, ఏ పని కోసం పంపించాడు, అదే నా ఆహారం, అదే నా దాహం రా. నేను ఈ లోకం కోసం, లోకం రక్షించడానికి వచ్చాను. లోకంలో కలిసిపోవడానికి నేను రాలా. ఈ లోకాన్ని రక్షించడానికి, పాపము నుంచి, శాపము నుంచి, మరణమని నరకాల్సి తప్పించడానికి నా తండ్రి ఎందుకు పంపించాడో ఆయన పని తుదమిచ్చుట, ఆయన చిత్తము నెరవేర్చుట నా ఆకలి దాహము.
అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరులారా ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 26 చదవండి. 1వ అధ్యాయంలో 26వ వచనంలో యోహాను చెప్తున్నాడు, యోహాను నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుతున్నాను, నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఇరవై 26 చదివారు కదా, 33 చదవండి. 33 నేను ఆయన ఎరుగనైతిని కానీ నువ్వు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చును, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. ఆత్మదాహం అంటే పరిశుద్ధాత్మ దాహము. ఆ పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి. ఈ లోకదాహం అప్పుడే తీరుతుంది, ఇలా తీరదు. ఎప్పుడు దేవుని ఆత్మ నీలోకి వస్తుందో ఈ లోక వ్యామోహాలు, ఈ లోక చిక్కులు దూరమైపోయాయి. దేవుని యొక్క దాహము, దేవుని పరిదాహము, వాక్య దాహము నీకు వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సంఘానికి యేసయ్యను గుర్చిన దాహం కావాలి, ఆయన పరిదాహం కావాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. అప్పుడే ఈ లోకం నుంచి నువ్వు వేరుగా ఉంటావు. లేకపోతే లోకపోతే దుర్దాహం, అది తీరదు. కంటికి తృప్తి తీరదు, మనసుకు తృప్తి తీరదు. మనసు అడియాశలు 2 సార్లు సమరయ స్త్రీ దగ్గర అడిగాడు, సిలువలు అడిగాడు, ఎవరైనా దాహం తీర్చలేకపోయారు. కనుక ఈ సమయంలో ఆయన దాహం ఏమిటంటే ప్రతి ఒక్కరూ దేవుని వైపు మళ్లించబడాలి, పాపము నుంచి విడిపించబడాలి, లోకం నుంచి తప్పించుకోవాలి. ఏ రాజ్యం నీ కోసం నా కోసం ఏర్పాటు చేశాడో ఆ రాజ్యానికి వెళ్ళాలి. అదే ఆయన దాహమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6 చదవండి. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తి. నీతి కొరకు ఆకలి దప్పిక. ఎక్కడ చూసినా అవినీతే, సేవకులు చూసిన అవితే, విశ్వాసులు చూసిన అవినీతే. నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. నువ్వు నీతి గలవాడవైతే ప్రభు నిన్ను ఆకర్షిస్తాడు. నువ్వు లేని వాడవైతే, నువ్వు సేవకుడవైనా విశ్వాసమైనా ఏమైనా సరే నిన్ను త్రోసేస్తాడు. జాగ్రత్త. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచు. ఆయన తృప్తి లేదు లోకంలో. చూడండి 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడో. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కనుక ఈ సమయంలో యేసయ్య దాహం అంటే ఏమిటంటే ఆత్మలను రక్షించే దాహము. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తి కనుగొన్యమైన బోధన అంగీకరింపగా భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గుర్చి వాగ్వాదములను గుర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వంతుడుగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని వ్యాపారంగా మార్చేస్తున్నావు. జాగ్రత్త. దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. గొడవలు, సమస్యలు, సంఘాల్లో, కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. దుర్దాహం ఎక్కువైపోయింది, లోకదాహం ఎక్కువైపోయింది, పాపదాహం ఎక్కువైపోయి క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో సమాధానం అనేది కనిపించడం లేదు. దైవభక్తి లాభ సాధనమని వ్యాపారం చేసేస్తున్నావు. జాగ్రత్త. ఒకరోజు రాబోతుంది, నువ్వేం చేసావో లెక్కలు అప్పగించాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది నీ మీద, తీర్పులు నీ మీద రైడ్ జరుగుతుంది. ఎంత సంపాదించావు నా పేరు చెప్పి, ఎంత తిన్నావు, ఎంత దోచుకున్నావు. ఇది తినేస్తున్నానులే, ఇప్పుడు అయిపోతుందిలే, ఇప్పుడు సోకులు చేస్తున్నానులే, ఇక్కడ కార్లు తిరుగుతున్నానులే అనుకుంటున్నావు. ఆ స్థలాలు కొంటున్నానులే. ఎందుకు నీకు స్థలాలు కొంటావు? ఎందుకు నీకు పొలాలు కొంటావు? ఎందుకు ఆస్తులు సంపాదిస్తావు? నీకు దాహం ఎక్కువైపోతుంది, లోకదాహం, పాపదాహం. పోతావు రే. దైవభక్తి లాభ సాధన మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప సంతృప్తిగా ఉండాలయ్యా. సాటిస్ఫాక్షన్ ఉండాలి. దేవుడు నీకేమిస్తే దానితో నుండి పోవాలి. మా నాన్నగారు సంగీతరావు గారు, బిషప్ గారు 60 ఏళ్ల క్రితం పాలకొండలు అడుగుపెట్టాడు. ఒక పిల్లవాడితో 7 పిల్లలకి అన్నాడు. కుటుంబం 10 మంది కుటుంబాన్ని పోషించుకుంటూ 99 సంవత్సరాలు జీవించాడంటాడు.
ఈ లోపల ఎక్కడ ఎప్పుడు అడుగు పెట్టాడో ఎలాగున్నాడో చనిపోయే వరకు అలాగే ఉన్నాడు. ఈరోజు ఆయన దైవజనుడండి, ఆయన ప్రార్థనాపరుడండి, ఆయన భక్తుడండి. ఆయన అడుగుపెట్టాడు మా గృహాల్లో, మా గృహాలు దీవించారంటే నువ్వు అడుగు పెడుతుంటే ఆ గృహానికి, ఆ సంఘానికి సమాధానం వస్తుందా, అశాంతి వస్తుందా ఆలోచించుకో. నీకు దుర్దాహమే, వాళ్ళకి దుర్దాహం చేస్తుంది. యథా గురు తథా శిష్య, యథా రాజా తథా ప్రజ. జాగ్రత్త, ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీకు ఎక్కడ అడుగుతాడు, నువ్వు సిద్ధంగా ఉండాలి. కనుక యేసయ్య దాహము ప్రజల ఆత్మల కొరకు దాహము, ఎవరో నరకానికి పోకూడదని ఆయన రక్షించబడిన దాహము. అటువంటి దాహం నీవు కలిగి ఉండాలని, నేను వాక్య దాహం కావాలా, ఏదో వాక్యం మీద తృప్తి లేదు నీకు. రాత్రి తెల్లవారుజాము చదువుకోవడానికి చదువుకో, ప్రార్థన చేసుకో, ప్రభు సన్నిధిలో వెళ్ళు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీతిమంతుడిగా చేస్తాడు, నిర్దోషిగా చేస్తాడు, నిరపరాధిగా చేస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తి పడతారు. ఒక నీతి నీకు ఉండాలండి. అవినీతిలో కూరుకుపోతున్నామేమో, జాగ్రత్త. సమయంలో సిలువలో 5వ మాటగా నేను దాహం అన్నాడు. ఎవరు దాహం తీర్చలేదు. అయినప్పుడు ఆయన దాహం నీరు కాదు, ఆయన నీరుని సృష్టించిన దేవుడు. మనమంతా దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఆయన దేవుని ఆత్మతో నీకు బాప్తిస్మం ఇస్తాడు అంటున్నాడు యోహాను గారు. నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చా, ఆయన ఆ పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడని. అది ఆయన దాహం. ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడాలి అని ఆశిస్తున్నాడే ఆయన దాహం. కనుక ఆ దాహం తీర్చడానికి ఈ సమయంలో సిద్ధంగా ఉన్నావా? వాక్యం కొరకు నీకు దాహం ఉందా? ఆఖరి దప్పిక ఉందా? యెహెజ్కేలు అంటాడు, ఈ గ్రంథముతో నీ కడుపు నింపుకోమంటున్నాడు, దీన్ని ఆహారంగా తీసుకోమంటున్నాడు. కనుక దేవుని మాటలు నీకు ఆ దాహం నీకు కావాలి. తెల్లవారు రాత్రి జాముల కొనుక్కు మునిపే నీ గ్రంథాన్ని తలుచు నా కన్నులు తెరుచుకుంటాను అంటున్నాడు దావీదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, సిలువలో యేసయ్య 5వ మాటలో దాహం అన్నాడు. ఆ దాహం అంటే ఏమిటంటే నశించిపోతున్న ఆత్మల పట్ల, ఆస్తుల పట్ల కాదు, ఆత్మల పట్ల నీకు భారం ఉన్నప్పుడు శభాష్ అంటాడు. అటువంటి దేవుడు నీ కొరకు ఆశపడుతున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఒక రివార్డు నీకు కావాలి, ఒక అవార్డు కావాలంటే ఈరోజే ఆయన దాహము నీ దాహం అయి ఉండాలి. ఆ దాహమే ఆత్మను సంపాదించే ఆ దాహం అయి ఉండాలి. వాక్యము, ప్రార్థన, ధ్యానము, సభలు, మీటింగులు, ఆరాధన చేసి ప్రజలను ఉజ్జీవింపు చేసి, బలపరిచి, స్థిరపరిచి ఆయన రాజ్యంలో ఆ మేఘాల మీద మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కోవడానికి నువ్వు ప్రజలను సంపాదించాలని, ఆత్మలను సంపాదించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆకలి దాహము ఆ తండ్రి పని తుదముట్టుంటే అని జ్ఞాపకం చేశాడు. కనుక ఈ సమయంలో ఆయన దాహం ఆత్మల దాహం, ఈ దాహం కాదు. కనుక ఆత్మలు సంపాదించే ఆ యొక్క ఆలోచన, దాహము నీవు కలిగి ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకే స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డల ద్వారా నీకు మాటలు జ్ఞాపకం. సిలువలో 5వ మాటగా నువ్వు దాహం అని చెప్పావు. నీ దాహం ఏమిటంటే నీ తండ్రి పని తుదముట్టించదే నా దాహము, నా ఆహారం అంటున్నావు. ఆత్మలను సంపాదించాలి, ఆత్మలను క్రీస్తు కొరకు సిద్ధపరచాలి. అందుకని నీ రక్తాన్ని చిందించావు ప్రభువా, మమ్మల్ని కొన్నావు. నీ రాజ్యానికి మనుషులు కొన్నావు నీ రక్తాన్ని పెట్టి. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక లోకములకు దాసులు కాకూడదని చెప్పావు ప్రభు. నీకే స్తోత్రాలు. ఆయన ఈ లోక దాహన నుంచి విడిపించి నీ వాక్యం పట్ల, నీ ఆత్మల పట్ల, నీ పని పట్ల, నీ సంఘాల పట్ల మాకు దాహం ఇచ్చి సంఘాల అభివృద్ధిలో మేము పాలుభాగస్తులు అయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీ అందరికీ ఆయన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.